కరీంనగర్ పట్టణంలోని కాశ్మీర్ గడ్డలో కాలనీలో విరాట్ స్నూకర్ క్రీడా టేబుల్ బాల్ గేమ్ ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా మేయర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి షాప్ యజమాని, కార్యకర్తలు, యూత్ టీం, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, మహిళా టీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. డైరెక్ట్ ఎక్కడ చెప్పు. వాళ్ళ ఇల్లు కాక అటు దాని కూడా సాలిడ్స్ టైప్స్ అదొకటి ఇదొకటి మధ్యలో బ్లాక్ మధ్యలో బ్లాక్ అన్ని పెట్టిన అది స్టార్టింగ్ 15 ఇవేడు ఇదొకటి 15 సారీ
సూపర్ అన్న అన్న మీరు ఏది పడుతుంది ఏం పడుతుందో నేర్చుకోలే అందుకనే దాంట్లో కూడా ఇటు వచ్చినండి ఇటు నుంచి దాంట్లో కూడా అక్కడనే ఉంటుంది దీన్ని కూడా అభి కొద్దిగా జరగవా అన్న ముందుకు రా ఆంటీ ముందట నిలబడండి కాశ్మీర్ గడ్డ 53 డివిజన్లో విరాట్ స్నూకర్ జోన్ ప్రారంభించడం చాలా సంతోషంగా మరి ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా కాలేజెస్ స్టూడెంట్స్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో చాలా మంచి వాతావరణంలో చాలా స్పేషియస్గా 3 లెవెల్స్ మరి స్నూకర్ జోన్ ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మరి నిర్వాహకులు కూడా పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అన్ని ఆధునికమైనటువంటి వసతులతోటి అన్ని రకాల సదుపాయాలతోటి మరి స్నూకర్ జోన్ ఏర్పాటు చేశారు. మరి దీన్ని స్నూకర్ అనేది చాలా కళాత్మకమైన ఆట. ఈ స్పోర్ట్లో ప్రావీణ్యం వచ్చినట్టయితే మరి చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలో స్నూకర్లో అంటే చాలా సంవత్సరాలుగా డామినేట్ చేస్తున్న స్నూకర్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వీళ్ళు తప్పకుండా కూడా కరీంనగర్లో ఉన్నటువంటి యువత కూడా మరి దురలవాట్లు పోకుండా మంచి అలవాట్లు చేసుకొని మరి స్నూకర్ లాంటి గేమ్స్లో ప్రావీణ్యం సంపాదించినట్లయితే తప్పకుండా కూడా మనం కూడా రాబోయే మంచి భవిష్యత్తు అనేది మరి ఇంతకుముందు స్నూకర్తో కరీంనగర్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన మరి మంచి నాణ్య బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక పెద్ద బోర్డు, 2 చిన్న బోర్డ్స్, అనేక సీటింగ్, మంచి సీటింగ్ వసతి కావచ్చు, మంచి మ్యూజికల్, మంచి ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రకాలుగా కూడా రిఫ్రెష్మెంట్స్ కూడా ఏర్పాటు చేసుకుని చేసింది కాబట్టి తప్పకుండా మనకి వైఫై కూడా ఫ్రీ వైఫై కల్పిస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వాడుకొని మరి మంచి క్రీడాకారులుగా మరి భవిష్యత్తులో